ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరికైతే ముందుగా వచ్చేసి గుడ్ ఈవినింగ్ అనమాట. సో తిరణాలు అయితే దగ్గర 2 రోజులు అవుతుంది. మేము ఇంకా వ్యాపారం చేసుకుంటా పిల్లల్ని వాడు యాత్రట్లే మన చెప్పులు ఇప్ప అమ్మేసుకుంటుంది. సో ఏంటంటే తిరణాలు అయిపోయి 2 రోజులు అవుతుంది. వెళ్తున్నా ఊర్లో అందరూ బొమ్మలతో ఆడుకుంటున్నారు. వీళ్ళు మాత్రం వాళ్ళకి వెళ్ళి చూస్తూ ఉన్నారు అనమాట. సో తలా ఒక బొమ్మ అట్లా దేవుడు దర్శనం చేసుకున్నారు. ఏం కావాల? క్రికెట్ కావాలంట, నీకు బ్యాట్ కావాలంట. సో ఏంటంటే నేనైతే కొత్తగా లంగా ఓని కుట్టిస్తున్నా ఫ్రెండ్స్. దీని కాస్ట్ వచ్చేసి 250, కుట్టుకులు వచ్చేసి 200. ఏంటంటే ఎప్పుడో పెళ్ళిగా ముందు కట్టుకుంటానే, మళ్ళీ కట్టుకోవాలనిపిస్తుంది కాబట్టి తీసుకొని కుట్టించుకున్నా. కానీ సరిగ్గా స్టిచ్చింగ్ చేయలేమా, మరి కిందికి పెట్టేసింది, కాళ్ళ కింద పడుతుంది. కిందికి ఉండాలి కాబట్టి కిందికి కొట్టింటారులే. ఓకే ఫ్రెండ్స్, మేమైతే తిరణాలకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అహోబిలం తిరణాలకి అయితే వచ్చామన్నమాట. అక్కడ వచ్చేసి దర్శనానికి అయితే వెళ్తున్నాము. సో పిల్లలు, మేము, సురేంద్ర అందరము. సో ఏంటంటే ఇక్కడ చాలా బాగా అంటే చాలా బాగా డెకరేషన్ చేశారు ఫ్రెండ్స్ గుడి. ఈసారి ఏంటంటే కొత్తగా ప్రతిసారి కోనేరులో అంటే కోనేరుకి లోపల అలో ఉండదు అనమాట. ఈసారి ఏంటంటే కోనేరు మొత్తం శుభ్రం చేసి బాగా పూలతో లైటింగ్తో చాలా అలంకరించారు. సో ఏంటంటే మనకి కోనేరు చాలా అందంగా ఉంది లోపల. అక్కడ వచ్చేసి ఏంటంటే నరసింహస్వామిని, చెంచులక్ష్మి అమ్మవారు ఉన్నారు కదా. సో దేవతని ఇద్దరిని అయితే ఉయ్యాలలో పల్లకి మీద ఊపుతారన్నమాట. ప్రస్తుతానికి అయితే మేము కాళ్ళు కడుక్కోవడానికి వెళ్తే అక్కడ వాటర్లు అయితే రాలేదు ఇంకా. సో ఇంకా అట్లాగే వెళ్ళిపోయామన్నమాట లోపలికి అట్లాగే వెళ్ళిపోయి దర్శనానికి అయితే వెళ్ళాము. నేనే టెంకాయ కొట్టేసాను అనమాట. మనకేంటంటే టెంకాయ వచ్చేసి ఎలా అంటే ముందు భాగం కొంచెము, వెనక భాగం ఎక్కువ అనమాట. రూపాయిలో పావల భాగం పోయింది, మొత్తం అట్లా వెనక్కి వచ్చేసింది అనమాట. సో ఏంటంటే ఇంకా నేనైతే టెంకాయ అయితే కొడుతున్నా, సురేంద్ర అయితే నవ్వుతున్నాడు అనమాట. సో ఏంటి సుబ్బు తొట్టి పగిలింది నీకు అంటున్నాడు. చూడండి, మీరే చూడండి, ఇలా అలా పగిలిపోయింది అనమాట. సో ప్రతిసారి ఏంటంటే మేము అహోబిలం అయితే మా మీద కోతులు దాడి చేసేది. అట్లాంటిది ఈసారి చాలా భయపడిన కోతులు వచ్చి ఎక్కడ చంద్రభద్ర చేసేసి నా జుట్టు మొత్తం లాగేసి అట్లా చేసేస్తాయని. కానీ అట్లా ఏం లేదండి, ఈసారి చాలా ప్రశాంతంగా వెళ్ళాము. సో ఏంటంటే మేము కొంచెం దర్శనానికి అంటే గుడి ఓపెనింగ్కి కొంచెం ముందే వెళ్ళామన్నమాట. అక్కడ దర్శనం కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. మేము ఇంటికి వెళ్ళేసరికి నైట్ 9 అయింది. ఇంకా ఈ బొమ్మలు, పిల్లలు ఇవి అవి అన్నీ తీసుకొని వచ్చేసరికి కొంచెం లేట్ అయిందనమాట. అక్కడ వచ్చేసి ఏంటంటే లోపల దేవుడికి అది వచ్చేసి కోనేరులో, నేను కోనేరులో వీడియో తీస్తున్నాను అనమాట. లోపల దేవుళ్ళు ఉన్నారు, అందరూ చాలామంది భక్తులు పాటలు పాడుతున్నారు. సో అంటే చాలా చక్కగా అంటే నేను ప్రతి ఇయర్ వచ్చినా కూడా ఇలాంటివన్నీ మిస్ అవుతా ఉన్నా. కానీ ఈ మిస్ అయినా తిరణాలంటే దేవుళ్ళు ఇలా అలా అంతా మిస్ అయ్యి లోపలికైతే వచ్చేవాళ్ళం కదనమాట. మామూలు విడి రోజులలో అయితే వెళ్ళి దేవుని దర్శనం చేసుకునే వాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా తిరణాలకే వెళ్ళి దేవుని దర్శనం చేసుకున్నాం అనమాట. ఏది ఏమైనా గుడికి వెళ్తే ఆ ప్రశాంతత వేరబ్బా, చాలా ప్రశాంతత ఉంటుంది, బాగుంటుంది. ఒరే దీన్ని కొడుతురా నందుగా, దాన్ని కొట్టుపో కుక్కని. సో నేనైతే ఇంకా మళ్ళీ నేను